విమర్శించిన నోటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రహస్య జీవోలపై నీతులు చెప్పిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక పారదర్శకతను పాడికట్టేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 78 రహస్య జీవోలు విడుదల చేసి పైకి మాత్రం పారదర్శక ప్రభుత్వం అని చెప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన నేతృత్వం వహించే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఒకే రోజు ఏకంగా 6 రహస్య జీవోలు ఇచ్చి ఆయనేమీ తక్కువ తినలేదని నిరూపించుకున్నాడని అన్నారు. సరే, తీరా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. తన అబద్ధాలతో, తన మోసాలతో చివరికి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఈ 7 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తమ కూటమి ప్రభుత్వంలో 78 కాన్ఫిడెన్షియల్ ప్రభుత్వ ఉత్తర్వుల్ని ప్రజలకు తెలియకుండా, సమాజానికి తెలియకుండా, పత్రికలకు తెలియకుండా, మీడియా సమూహానికి తెలియకుండా 78 రహస్య ఉత్తర్వులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. ఈ జీఓఆర్ వెబ్సైట్ ని తిరిగి పునఃసంస్కరించేటప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమని సెలవిచ్చారంటే, పారదర్శక పాలనకు సాక్ష్యం మా పరిపాలన, ప్రభుత్వ శాఖలు వెలువరించే ఉత్తర్వులను ప్రజలు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు, మేము ఏ వివరాలని గోప్యంగా ఉంచం, మాకు ట్రాన్స్పరెన్సీ ఉంది, పారదర్శకత ఉందని ఆగస్టు 30, 2024 పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ దగ్గర చంద్రబాబు నాయుడు గారి పైన ఎంత గొప్ప ఆలోచన ఉందంటే, ఆయన ట్విట్టర్లో కూడా రివైవల్ ఆఫ్ ది జీఓఐఆర్ వెబ్సైట్, ఏ కమిట్మెంట్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్సీ అని చెప్పి దాంట్లో కీలకమైనటువంటి రెవెన్యూ శాఖలో 36, మున్సిపాలిటీ విభాగానికి సంబంధించి 14 జీవోలు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 4 జీవోలు, ఆర్థిక శాఖకు సంబంధించి 5 జీవోలు, ఇరిగేషన్కి సంబంధించి మరొక 6 జీవోలు, హోంశాఖకు సంబంధించి మరొక 4 జీవోలు ఇచ్చారు. ఇంతెందుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి శాఖలో చూద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ రూరల్